అబ్బా స్టార్ట్ అయ్యి పావు గంట అయి ఉంటుంది. ఇంత లేట్ అవుతుంది. అసలే గంత ఇంపార్టెంట్ పని. ఛ గీయాలే మా అయ్యకి పని అప్ప చెప్పాలా. లుంగి కట్టుకొని పొలంలో మందు చల్లుతుంటే ఏ పోరు చూస్తలే. ఈ ఎరువులేందో ఈ పురుగు మందులేందో. రేపటి నుంచి ఎవ్వరేమన్నా అనుకొని తినిగిన బొక్కల జిన్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఎరువు చల్లుతుంటే ఇట్లా పోయే కాలేజ్ పోర్లు మస్తు చూస్తారు. వాడేందిరా? వీడింతేరా. అమ్మా అప్పుడే స్టార్ట్ చేసినారా? అగ్గో ఆల్రెడీ 2 బాటిల్ అయిపోయినట్టున్నాయిగా. ఇప్పుడే మా అయ్యకి ఎరువుల పని చెప్పాలా? ఎందురా గట్లా చూస్తాను? దావ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇదే ఫస్ట్ క్లాస్. మరి గుడాలు గుడాలేం చాలా ఉన్నాయి. కూర్చో. కళ్ళు తాగినాక గుడాలు కంపల్సరీరా. గుడాలు లేని కళ్ళు తాగితే హీరోయిన్ లేని సినిమాలు ఎక్కువ ఉంటుంది. అదిరింది. ఇట్లా కళ్ళు తాగాలి, గుడాలు బుక్కాలి, మధ్య మధ్యలో తొక్కు నాకాలి. బిందాస్. ప్రకృతి ప్రసాదించిన తీర్థంరా కళ్ళు. అరే సంతుగా నీకు గిట్లనే బ్రేకప్ కావాలి, మాకిట్లనే దావతీయాలి. నిన్ను తాటి మట్టితోటి కొడతా హౌలే. అరే రాజుగా, ఏ పోరుల గురించి చెప్తాలో ఈ మధ్యలో? ఈ విలేజ్ పోరీలు మనకు నడవర్రా. ప్రతి ఫ్రైడే టౌన్కు పోతా, ఇటు అటు జుట్టు కట్ చేస్తా, మధ్యలో ఎర్ర రంగు వేస్తా. ఇక చూడు రేపటి నుంచి నాయంబడి అమ్మాయిలు క్యూలే కడతారు. అప్పుడు కానీ మీ అయ్యా ఉరికించుకుంటూ కొట్టాడు. పాట పాడేస్తారా? మళ్ళీ మళ్ళీ కావాలి సంతుకు బ్రేకప్లు. అరే ఇంకో సౌండ్ వినబడుతుంది. చిన్న చిన్నగా పోయి చూద్దాం. ఇది సంతుకాన్ లవర్ కదా పాపం. ఈమె కూడా బ్రేకప్ పార్టీ చేసుకుంటానట్టున్నది. పూరి దెక్కలేదని సంతుగాడు ఒక్కటే బాధపడతాడు. పోయి వానికి చెప్పుదాం. అరే చెప్తే దావత్ ఆగిపోతుందేమో. నడవని గిట్లా ఆడో సుక్క ఈడో సుక్క కమ్ముగా తాగాలి. అరే పాపం గిట్లా శైలజకు బ్రేకప్ అయిందట కదా. ఏం కాదులే, ఇప్పుడే గుండెదనంతో ఉండాలి. ఓకే ఇప్పుడే గుండెదనంతో ఉండాలి. సరే ఏం బాధపడకు, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ మళ్ళీ కావాలి సంతుకు బ్రేకప్లు, మళ్ళీ మళ్ళీ తాగాలి పొట్ట పలిగేలా, మన పొట్ట పలిగేలా. ఇప్పుడే వస్తా. నేను ఇప్పుడే వస్తా. వీడేంది ఇప్పటికి 3 సార్లు పోయి వచ్చిండు? నాకు ఏదో డౌట్ వస్తుంది.
పెట్టే బాధ. మరి ఎందుకు నన్ను గట్ల అన్నావు? నేనేమన్నా అంటే ఎందుకు అడగాలనిపించింది నీ ఎక్స్ల గురించి. అంటే అవన్నీ వట్టి అని నాకు తెలుసు, అయినా నువ్వు అట్లా రియాక్ట్ అన్నా. సారీ. లేలే, నేనే చెప్పాలి సారీ ఆ టాపిక్ తీసినందుకు. ఇక్కడ శైలజ ఉన్నదని మాకేం చెప్పలేరా? దావత్ ఆగిపోతుందేమో అని. ఏమోనరా? నీ పొల్ల గింత లేటు, నిన్న గుడికాడికి వస్తానన్నావు రాలేందే? ఏ నీకు తెలుసు కదరా, మా నాన్నగారు లచ్చవకు అప్పుండే. ఆమె పొద్దుగాల వచ్చి మస్తు లొల్లి పెట్టింది. ఆమె పైసలు ఆమెకు చెప్పనియాలే. ఏంది గట్లని చూస్తాను? నాకైతే నిజంగా మస్తు సంబరం అవుతుంది. నువ్వు ఒక్క నోట చాలనిపిస్తుంది. ఇట్లాంటి కథలు అందరికీ చెప్పినావు కదా. నీ అవ్వ మళ్ళా కదే ముచ్చట్నానే. నాకు మస్తు పాస్ట్లు ఉండొచ్చు కానీ అవన్నీ వచ్చియేనే నా మీదొట్టు. నాకెప్పుడు ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే రాలేదు. నమ్మినతి. సరే, నాకు అర్జెంటుగా పనుందిరా. గీత అంగడి పోదామన్నది, నేను పోయేస్తా మరి. నీ పొల్ల గిట్లొచ్చింది గట్ల వేయింది. ఏరా సంతుగా, ఈ మధ్యలో చాలా లాంగ్ అవుతుంది, బ్రేకప్ పార్టీలు లేవు. అరే బిత్తిరోడా, తాగాలంటే తాగు, నేను తాగిపిత్తా, కానీ మేము విడిపోవాలని మాత్రం కోరుకోకు. అయినా నేను కోరుకుంటే అవుతుందా రా? రానితో 2 నెలలు, అనితతో 4 నెలలు, గిట్ల ఈ 3 ఏళ్ళల్లా 4-5 అయినాయి. ఇదెంతరా? మహా అయితే ఇంకా 3 నెలలు ఉంటాయి కావచ్చు. అరే నాకు అట్లా పాస్ట్ ఉన్నది కాబట్టి నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ ఇది అట్లా కాదురా. ఇది నా జిందగిరా, నా లైఫ్కు గమ్యంరా. ఇది చేయడానికి జరిగిన సంఘటనలే నా రిలేషన్లు. ఆగురో ఫస్ట్ డీప్గా మునుగుతాను కదా, కొంచెం పిలకనన్నా మా చేతి నుంచు లాగనీకి. మునిగితే మునినీరా, ఏం చేద్దాం? సుత్తతి ఎన్ని రోజులు ఉంటుందో. ఏందిరా ఇదంతా? సంబరం. ఇగో నీకో విషయం చెప్తా, ఓరన్నది మరి. సరే చెప్పు. నువ్వు పరిచయమైన దగ్గర నుంచే నా లైఫ్ స్టార్ట్ అయిందే. 8 నెలలు అయింది కదా, అందుకే ఈ కేకు. ప్రతి మంత్ కాదే, ప్రతి క్షణం చేయాలనిపిస్తుంది. ఎందుకే ఆ కళలు నీళ్ళు? మరి గింత ఇష్టం ఉంటే ఎందుకురా గిన్నెలైంది నేను నచ్చడానికి? అదేనే, టైం రావాలి కదనే దేనికైనా. అరే ఒక మాట చెప్పు, ఆ రాణి జ్యోతిలా నన్ను కూడా. ఓ పిచ్చిదానా, మొన్నగా రాజానికి చెప్పినా, ఇప్పుడు నీకు కూడా చెప్తాను. నువ్వు నా సోల్మేటే. వాళ్ళు నిన్ను చేరే దారిలో అయినా 4 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎట్లెదురు చూసినవే. నువ్వు ఆ రాణిని చూసేది, గా పొల్ల జ్యోతిని చూసేది, కానీ నా మొహం కూడా చూడలే. నేను మస్తు ఏడ్చేదాన్నిరా, కానీ మగ పిల్లగాని కోసం పోరేడుస్తే ఎట్లా చూస్తుంది ఈ లోకం? అందుకే నవ్వుకుంటూ కవర్ చేసిన. ఏడవకు తీగ, ఏడవకు. ఎప్పుడు నీతోటే ఉంటా, ఓకేనా? అవును, ఎందుకే నేనంటే అంత ఇష్టం నీకు? చెప్పన్నా? 5 ఏళ్ళ ప్రేమ అన్నావు, పక్కనే ఉన్న ఎక్కడో చూస్తావు. నీ పక్కనుంటే సంబురమేరా, కానీ ఊకే మా ఇంటి ప్రాబ్లమ్సే యాదికొస్తానే. నీకు తెలుసు కదరా, మా నాన్న 5 లక్షలు అప్పున్నాడని. మా తమ్ముడేమో ఎడ్డోడాయే, చదువు లేదు సందే లేదు. అట్లున్నది మా బతుకు. మా అన్న మస్తు చదివిండు, జాబ్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనుకుంటే వానికి ఇంకా కూడా జాబ్ వస్తలేదు. ఒకటి చెప్పాను నానే, నేను చాలా లక్కీ. 5 ఏళ్ళ ప్రేమని ముందున్న ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానంటే నువ్వు సూపరే. ఈ ప్రేమతో నువ్వు దొరికినావు, ఈ మంచి ఫ్యామిలీ దొరికింది నాకు. ఏమైంది గట్ల చూస్తాను? ఇట్లా పోయేటైనా మా అన్న లెక్కనే ఉన్నాడు. నా పని అయిపోయినట్టే. ఏం కాత్తి, ఎట్టని తెలిసేదే కాదే. ఏందేం కాదు, రచ్చ లేపుతాడిగా.
ఇది ఉతుకు, రేపు హైదరాబాద్కి పోవాలి. ఉతుకుతుంది గంత కోపం ఎందుకు? ఎందుకురా అంత కోపం ఎందుకురా? నీకేం తెలియదు, దానికంతా అర్థమవుతాను. నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు. అన్నాదా నా కొడుకు, చిల్లరేసాలు ఎత్తాను, సంగతి చెప్పాలి. బామ్మర్ది హైదరాబాద్ విన్నాడు కదా. మస్తు ఒర్రిపోయినరా. నాకొకటే అర్థమైంది, మన ప్రేమ అంటే ఇష్టం లేదని. అయినా నీకేం తక్కువరా, బంగారంవి. పోరాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. బామ్మర్దులకు మామలకు గట్నే అనిపిస్తుందే, పోతాంటే వాళ్ళకే అర్థమవుతుంది. అయినా నువ్వు దాని గురించి ఆలోచించకు, మంచి మూల్లోకి రావే. చూసుకోరా. ఇదిగోండి అంకుల్. ఎందుకు బాబు ఇవి? పర్లేదండి, తెలుసుగా అవ్వ అయ్య నా చిన్నప్పుడే పోయారు. నేను ఒక్కనే ఉన్నా. 10 ఎకరాలు ఉండే 9 ఎకరాలు అవుతుంది. తేడా ఏం తెలియదు. శైలజ కోరిక తీరాలి. సాయిని కూడా స్పెషల్ స్కూల్లో మాట్లాడినా, ఫీజు గీజు అంతా కట్టినా, వాడి బ్రతుకిక డోకాలేదు. హైదరాబాద్లో మంచి కంపెనీలో జాబ్, ఎల్లుండే వైజయంగా. సిగ్గు లేదా వాడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి? అది అర్థం కావాలంటే నువ్వు చాలా ఎదగాలిరా. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఏంట్రా వీడు శైలజ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కోసం 1 ఎకరం పొలం అమ్మేసిండటగా. అరే కిరంగానికి జాబ్ ఆఫర్ వస్తే ముఖాన్ని కొట్టినట్టు కదా. నాకు అదే అర్థం కావట్లేదురా. వాడు ఎన్ని లవ్వులు చేసిండు, ఎంత ఖర్చు పెట్టిండు. ఎంతైనా చిన్న భూసామే కదా. ఇప్పుడు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చినట్టున్నదిరా, అందుకనే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. గట్లగా తీరా. నాకంటే ఎక్కువ తెలుసారా నీకు? అక్కడ ఏదో ఏడుస్తాను నిలబడతా. బతుకంటే ఏదో చూపించి, జీవితం అంటే ఏదో చూపించి నువ్వు లేకుండా పోయినావు. ఆ పాడులారి నన్ను గుద్దిన అయిపో, అది తీసుకుపోయింది నిన్ను కాదే, నా ఊపిరి. ఇప్పుడిప్పుడే ఈ గుండె చిన్న కొట్టుకుంటుంది అంటే నీ ఆశల్ని బతికించడానికేనే. నీ కుటుంబం నీ కాదు నాది, నా కుటుంబం. మామ మంచిగా అర్థం చేసుకున్నాడు. సాయి గాని మంచి స్కూల్లో వేసిన. ఒక్క మీ అన్న కిరణ్ అన్నే నేను చూపించిన జాబ్ చెప్తే అయిపో. భగవంతుడా, నాకు నీ గోస. శైలజ, నువ్వెక్కడున్నా నా గుండెల్లో పెట్టుకొని నేను చూసుకుంటానే. అవుతుంది, అది కూడా అవుతుంది. తొందరనే అవుతుంది. నేను అన్నీ సెట్ చేస్తా. కానీ ఆ భగవంతుడు నన్ను మోసం చేసిండే.
నీ కుటుంబాన్ని చక్కగా చెప్తా, అది నా బాధ్యత. ఖచ్చితంగా జాబు ఇప్పిస్తా, నీ ఆశలన్నీ నేను నెరవేరుస్తా. నీ కోసం నువ్వు చనిపోయినా కూడా నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నేను మర్చిపోనే. థూ, నీ తూ ఏ మనిషివిరాను. ఉమ్మండి. వాంది ఇంత గొప్ప ప్రేమ అనుకోలేదురా. నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. 4 నెలల నుండి లారీ యాక్సిడెంట్ అయినాక మంచిగానే ఉన్నాడు తీ అనుకున్నా. వాని మనసులో గింత బాధ ఉన్నదని నాకు తెలియదురా. గింత బాధ్యత ఉన్నదా ఎప్పుడు అనుకోలేదురా. ఏం దోస్తులవురా మనం. నాకైతే సిగ్గులేదు, ఎంత ఘోరంగా వాగిన్నో. అయ్యో బావా, వయసు వచ్చిన పొర్రెలను లవ్ చేస్తే ఏదో ఆకర్షణ అనుకుంటారు అందరు. నేను గట్లనే అనుకున్నా. మా చెల్లెని ఎంతో తిట్టా. నిజంగా మీద ఇంత విలువైన ప్రేమను తెలియక. అయ్యో, అది చచ్చిపోయే ముందు ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ని ఇచ్చింది. ఆ చిన్న పంచెలంతా ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. ఫస్ట్ కంచెల్లి ఫ్యామిలీ అంటే ప్రాణం, తర్వాత నువ్వు ప్రాణమయ్యావు. ఇగో నా చెల్లి ఆశలకి అభిరుచులకి రూపం నువ్వు. నిన్ను మంచిగా చూసుకుంటే మా చెల్లెని మంచిగా చూసుకున్నట్టే బాబు. నా సాయం తీసుకుంటే చాలు కిరణ్. నా జీవితానికి అదే లక్ష్యం ఇప్పుడు. బావా నాకు తెలుసు. ఇగో నువ్వు చెప్పిన కాడికి నేను పోతా. నా ఫ్యామిలీని కాదు మన ఫ్యామిలీని ఇక్కడ నుంచి మంచిగా చూసుకుంటా బావా. సంతోష్ దోస్తుల్లాగే అందరూ అనుకుంటారు ప్రేమలు ఎంజాయ్కి అని. ఇవాళ రేపు ప్రేమలు కూడా గట్నే ఉన్నాయి. పేరుకే ప్రేమలు. కొంతకాలం, కొంత దూరం, కొంత లోతు వరకే. కానీ ఎవరికి తెలుసు ఏ ప్రేమ ఎంత గాఢమైందో. ప్రేమ ముసుగులో ఏమైనా జరుగుతుండని ఖండిద్దాం. కానీ ప్రేమ అయితే ఒకప్పుడు గొప్పదే, ఇప్పుడు గొప్పదే, ఎప్పుడూ గొప్పదే. ఎవరికి తెలుసు ఏ ప్రేమ ఎంత గాఢమైనదో.